ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని 23వ కీర్తన మొదటి వచనంలో భక్తుని యొక్క మాటను మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుడు ఒక చక్కని ధైర్యంతో ఈ మాట చెప్తున్నాడు. దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు, యెహోవా నా కాపరిగా ఉన్నాడు, నాకు లేమి అనేది నా యొక్క చెంతకు రాదు, నన్ను దరిచేరదు అని మాట్లాడుతున్నాడు. అంటే కాపరి తన యొక్క మందకు కావలసినటువంటి కాపుదలను ఇస్తాడు, తన మందకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తాడు, తనకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూరుస్తాడు. శత్రువు దగ్గర నుండి కాపుదలను ఇస్తాడు. ఆ యొక్క దొడ్డిలో సురక్షితమైనటువంటి భద్రతను కాపరి ఆ మందకు అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు కూడా ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఏ విధమైనటువంటి అపాయము, శోధన మన దరికి చేరకుండా, ఏ ఆపద మనలను ఆవరించకుండా కాపరిగా ఉన్నటువంటి ఆయన మనకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూరుస్తాడు. అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు, నాకు లేమి కలగదు అని. కనుక ఏ విధమైనటువంటి లేమి కూడా మనల్ని దరిచేరదు. ఆ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభు మన కాపరిగా ఉన్నాడు, మనం ఆయన పిల్లలుగా ఉన్నాము, మనకేమీ కూడా అక్కరలేదు, కుదవలేదన్న మాటను గమనించి ఎల్లప్పుడూ ప్రభు మీద ఆనుకుని ప్రభువే కాపరిగా ఉంటూ మనం ఆయన పిల్లలుగా ఉంటూ ఆయనలో ముందు కొనసాగడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ పిల్లలందరికీ కావాల్సినటువంటి కాపుదల మీరు ఇచ్చి ప్రతి లేములో మరి మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. అన్ని వేళల్లో మీ యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.